మొన్న ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. రీజన్ ఏంటో చెప్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కాస్త కాల్స్ అయ్యాయి. ఆ కాల్స్‌లో తను ఏం చెప్పిందంటే, నాకు నిన్ను దిగంబరంగా చూడాలని ఉంది. వీడియో కాల్ చెయ్యి అనేసరికి మనోడు వెంటనే టెంప్ట్ అయిపోయి వీడియో కాల్ చేశారు. అలా కొద్ది రోజులు నడిచింది. తర్వాత తను ఏం చేసింది, ఎవ్రీ కాల్ తను రికార్డ్ చేసుకుంది. ఆ రికార్డ్ చేసుకున్న వీడియో అతనికి ఫార్వర్డ్ చేసి కొంత డబ్బులు డిమాండ్ చేసింది. నువ్వు అమౌంట్ పంపిస్తావా లేదా నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నీ వీడియో షేర్ చేయను అంది. మనోడికి చాలా భయమేసి తను అడిగినంత అమౌంట్ పంపించాడు. పంపించిన తర్వాత కొద్ది రోజులకి తను ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. మనోడికి ఇంకా డబ్బులు లేవు, ఎక్కడ అప్పు కూడా పుట్టట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనోడు ఏం చేశాడు కానీ ఇంటికి లెటర్ రాశాడు. ఇట్లా సో అండ్ సో పరిస్థితి, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా, ఇది జరిగిందని చెప్పేసి ఇంటికి లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. సో ఈ రోజుల్లో ఇట్లాంటివి చాలా ఎక్కువ అయిపోయినాయి. మీకు ఇన్స్టాలో ఎవరికైనా మెసేజ్ కానీ కాల్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. లేదు మీ ఫేస్ మార్ఫింగ్తోని ఇంకేమైనా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తే ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న పిఎస్కి కంప్లైంట్ చేయని భయపడాల్సిన అవసరమే లేదు.